హలో మామ, నమస్తే. మా అవ్వ చిలక చెప్పినట్టు చెప్తే మామ నాకు కూడా ఇలాంటి బండి తీపిచ్చుమని. అడిగిన బండి అయితే ఇదే మామ, కానీ మా అవ్వ ఈ బండి తెచ్చిచ్చింది. మనం ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు మామ, మనకు మనసుకు నచ్చిందా లేదా అనేది చూడాలి. ఏ పనిలో దొరకని ఆనందం ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లోనే దొరికింది మామ నాకైతే. మీకు ఏ పని అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ అవపడుతున్న పచ్చరంగు మేడలోనే మా అవ్వ ఖాతా ఉండేది. నేను 30 రోజులు కష్టపడితే నా చేతికి వచ్చింది ఎంతనో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి ఒకతూరి. నేను వెళ్ళిన ప్రతి ఒక్క చోట ఈ కార్డునే గోకుతా అంటా మామ. ఈ కార్డు గోకి ఈ కార్డు పైన ఉండే అక్షరాలు అరిగిపోవాల్సిందే. ఇందులో నుంచి వస్తున్న జీతం నాకు ఒక్కడిదే కాదు మామ, ఇందులో ముగ్గురికి ఇవ్వాల జీతాలు నేను. మీరు అనుకోవచ్చు మామ, ఒక తూరిగా తీస్తే సరిపోతుంది కదా డబ్బు అని. ఇందులో నుంచి నేను ఒక్క తూరిగా తీస్తే గనక మా అవ్వ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి మామ, లేకపోతే గనక గుండె 2 ముక్కలు అయిపోతుంది. 1వ తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. పెరిగిన ధరలు, తరగని బాధలు. మనకేమో 150 జీతము, మచ్చాగైతే 120 దినార్లు, మా ఇంట్లో ఆయాకేమో 130 దినార్లు మామ జీతము.